రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. నమస్కారం సార్. సార్, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ గారి పేరు మీద వీళ్ళు సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది. సో అది వేరే టర్న్ తీసుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ గారి వైపు నుంచే వద్దు అని చెప్పేసి వచ్చేసింది. అయితే వీళ్ళు ఇప్పుడు కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎన్టీఆర్ మేము ఇన్ని చేస్తున్నాం, మేము పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఒక శత్రువులా చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఎన్టీఆర్ గారిని అన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. మరి వాళ్ళు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు? నిజంగా ఎన్టీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నిజంగా ఎన్టీఆర్ గారు వీళ్ళని పట్టించుకోవట్లేదా? ఏం చెప్తారు సార్? గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నాడని విజయ్ బాటలోనే సేవా కార్యక్రమాల్లో మొదలుపెట్టి దాని తర్వాత 1 year తర్వాత రాజకీయ పార్టీ పెడతాడని ఇలాగా పుకార్లు వచ్చాయి. దీన్ని బిగినింగ్ లో ఎన్టీఆర్ ఖండించలేదు. తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ టీం ఖండిస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. మేమేమి చేయట్లేదు, ఎటువంటి ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకి మాకు సంబంధం లేదు, సో కాబట్టి మేము రాజకీయాల్లోకి రావట్లేదు, మీరు ఏవి తెలుసుకోకుండా ఏమి రాయకండి అని వాళ్ళు ప్రకటించారు. అయితే రా ఎన్టీఆర్ సంస్థ అదొక ఎన్జిఓ అనమాట, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. సో వాళ్ళు 5 ఏళ్ళ ముందు ఇది స్థాపించినట్టుగా ఆ వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో చూస్తే చాలా ప్రోగ్రాములు ఎప్పటి నుంచో చేస్తున్నట్టుగానే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. బట్ వాళ్ళు ఎప్పుడు ఎన్టీఆర్ని కలిసినట్టు కానీ ఎన్టీఆర్తో సంబంధం ఉన్నట్టుగా ఎక్కడా లేదు. ఎన్టీఆర్ పేరుతో చేస్తున్నారు. వీ వర్క్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ఎన్టీఆర్ అని కూడా ఒక మోటో పెట్టుకున్నారు. సో ఎన్టీఆర్ సంబంధించి అనేక కార్యక్రమాలు వీళ్ళు ఏవో చేస్తున్నట్టుగా అక్కడ ఉంది, వెబ్సైట్లో ఉంది. కార్యక్రమాల ఫోటోలు ఎక్కడా లేవు, అదొక విచిత్రం. మామూలుగా కార్యక్రమాలు చేసేట్టుకుంటే ఫలాని తిరుపతిలో రక్తదానం అంటే రక్తదానం ఫోటో ఉంటుంది కదా, అలాంటివి నాకేం కనబడలేదు. సో మొత్తానికి వాళ్ళు సాయి రూప్ అనే అతను వ్యవస్థాపకుడు అని చెప్తున్నారు. అతను వాళ్ళు 100 కోట్లు పెట్టి మేము గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం, ఊరు వాడ అనే ప్రోగ్రాం పెట్టి యువతని జాగృతం చేస్తాము, తర్వాత మన పల్లెని మనం అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్టు, తర్వాత పల్లె నుంచి పాలకుల వరకు అంటే పల్లె కష్టాలని పాలకుల వరకు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ పెట్టారు. అంటే దీంట్లో కొంత పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది వాళ్ళు పెట్టే దాంట్లో. మామూలు సేవనే కాకుండా కొంత పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. అంటే విజయ్ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా, విజయ్ కూడా 2009లోనే ఈ టైపు ఒక పొలిటికల్ యాంగిల్ అంటే ప్రజల్ని మాబ్ని మొబిలైజ్ చేసే విధంగా ప్రోగ్రాముల్ని రూపొందించుకోవడం అనేది కనబడుతుంది. జనరల్గా ఫ్యాన్స్ అసోసియేషన్లకి అటువంటి కార్యక్రమాలు ఇవ్వరు, మా అంటే బ్లడ్ డొనేట్ చేస్తారు, అంతకంటే యాక్టివ్గా వాళ్ళకి ఎక్కడా ఇవ్వరు. కమల్ హాసన్ అలాంటివి కొంత చేశాడు, విజయ్ చేశాడు. విజయ్కి ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలా చేయబోతున్నాడని, అల్లు అర్జున్ కూడా చేయబోతున్నాడని వచ్చాయి. అల్లు అర్జున్ వాళ్ళు స్పందించలేదు కూడా దాని పట్ల. కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఒక సంస్థగా ఉన్నారు కాబట్టి వీళ్ళు నిన్న అక్కడ తిరుపతిలో మాట్లాడారు. అదే వాళ్ళ మాటలంతా చూస్తుంటే ఎన్టీఆర్ని బెదిరిస్తున్నారా అన్నట్టుగా ఉంది. అంటే ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదు, మేము ఎంత చేస్తుంటే కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్తే మేము ఆపేస్తాం, కానీ ఎవరో ప్రకటనిస్తే మేము ఎట్లా ఆపుతామని వాళ్ళు అంటున్నారు. ఎవరో ప్రకటన కాదు, అది ఎన్టీఆర్ టీమే ఇచ్చారు. ప్రతిదానికి ఎన్టీఆర్ చెప్పడు కదా, ఎన్టీఆర్ టీమే ఇచ్చారు. అట్లాంటప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండాలి కదా, కానీ వీళ్ళు ఉండకుండా బెదిరిస్తున్నారు. మేమేమి ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా లేము, కానీ ఎన్టీఆర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, కలవట్లేదు అని అంటున్నారు. సో అసలు అంటే నువ్వు ఎన్టీఆర్కి సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎన్టీఆర్ ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, ఎన్టీఆర్ ఎందుకు పట్టించుకోవాలి? అది మీ ప్రాబ్లం. ఎందుకంటే ఎన్టీఆర్ అజెండా కాదు అది. ఎన్టీఆర్కి ఇప్పుడు కెరీర్ ఇంపార్టెంట్, కెరీర్ మీద సినిమాల మీద ఆయన ఫోకస్ చేయదలుచుకున్నాడు, రాజకీయాల్లోకి ఇప్పుడు రాదలుచుకోలేదు. కానీ మీరేం చేస్తున్నారు, అది పొలిటికల్ కార్యక్రమం లాగా మారుస్తున్నారు స్లోగా. సో అది ఎన్టీఆర్కి సంబంధం లేకుండా మార్చి 100 కోట్లు అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొత్తం గ్రామాల్లో 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఎవరు ఇస్తారు ఆ 100 కోట్లు? అంటే దీని వెనక ఎవరన్నా, ఫస్ట్ ఏమో జగన్ ఉన్నాడని కొంత సోషల్ మీడియాలో వచ్చింది. జగన్ ఒక ప్లాన్ చేస్తున్నాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి తనకు కూడా ఒక బలమైన సినిమా ఫోర్స్ కావాలని. ఆల్రెడీ ఎన్టీఆర్కి చంద్రబాబు పట్ల కానీ లోకేష్ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి, ఎందుకంటే తనని బండబూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సో క్లియర్గా తనకి ఆ ఇబ్బంది ఉంది కాబట్టి తనని కానీ రంగంలో తీస్తే తను రేపొద్దున అధికారంలోకి వస్తే తనని పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు, మనం గట్టిగా మనకి ఎదుర్కోవచ్చు కూటమిని అని జగన్కు ఉంది. అందుకని ఎన్టీఆర్ని తీసుకొస్తున్నాడు అనేది ఒక వెర్షన్. మరో వెర్షన్ ఏంటంటే బీజేపీ కూడా ఎన్టీఆర్ని లాగాలని చూస్తుంది. ఆ మధ్య కూడా లంచ్ మీటింగ్ అమిత్ షాతో జరిగింది ఎన్టీఆర్కి. సో ఎన్టీఆర్ కూడా కమ్మ సెక్షన్ని చేల్చడానికి పురంధరేశ్వరి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇలాగా ఒక ప్లాన్ అయితే, ఒక ప్లాన్ బి అయితే పెట్టుకొని ఉంది. అంటే చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే ఒక ప్లాన్ బి కూడా సిద్ధం చేసి పెట్టుకుంది. ఎందుకంటే చంద్రబాబు రేపొద్దున ఇండియా కూటమి బలం పెరిగితే అటువైపు జంప్ చేసే అవకాశం ఉంది. అందుకని బీజేపీ ఆ వ్యూహంలో కూడా ఉంది అనేది ఒక టాక్. ఈ మొత్తం దాంట్లో ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానా రాదా అవన్నీ కూడా ఆయన చెప్పలేదు. అంటే ఎన్టీఆర్ క్లియర్గా సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేయదలుచుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రా ఎన్టీఆర్ అనే సంస్థ ఒక రకంగా చిన్న టీ కప్లో తుఫాన్ లాంటిది సృష్టించింది. తెలుగుదేశం మీడియా తుస్సుమని పోయిన 100 కోట్ల స్కీమ్ అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎన్టీఆర్కి సంబంధం లేని విషయాన్ని రకరకాల వ్యక్తులు లేకపోతే రకరకాల మీడియా రకరకాలుగా ఫోకస్ చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా వొలటైల్గా ఉంటాయి కాబట్టి ఈ చిన్న బలం పెరిగినా జగన్కి చాలా పెద్ద బలం పెరుగుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే 40% ఓటు షేర్ ఆల్రెడీ జగన్కు ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా కొంత పనిచేస్తుంది. అలాంటప్పుడు రేపొద్దున ఎన్టీఆర్ జాయిన్ అయ్యి కొంత సిపిఐ సిపిఎం వాళ్ళతో దళిత పార్టీలు కొన్ని ఉంటాయి చిన్నవి, అలాంటి వాటితో జగన్ రేపొద్దున అలైన్ అయ్యి వెళ్ళాడు అనుకో. ఎందుకంటే జగన్ పేరుకి ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది ఇవన్నీ చెప్తున్నాడు, కానీ జగన్ క్లియర్గా తెలుసు కూటమితో మళ్ళీ ఢీకొనడం అంటే అంత ఈజీ కాదని. కాబట్టి అతనికి నీడ్స్ సపోర్ట్. సో అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ రా ఎన్టీఆర్ వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్ వాళ్ళ కార్యక్రమాలకు కొంత డబ్బు అవసరం. ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారా? అసలు ఈ సాయి రూప్ అనే అతను ఎవరు, ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రావట్లేదు. నిన్నైతే ప్రెస్ మీట్లో వాళ్ళు చేసిందంతా కూడా ఎన్టీఆర్ని నిష్ఠూరంగా మాట్లాడడం, వ్యతిరేకించడమే కనబడుతుంది. పైకేమో ఆయన చెప్తే ఆపేస్తాం అంటున్నారు, కానీ ఇది కనబడుతుంది. నాకు తెలిసి వాళ్ళు అంతకంటే ఏమి చేయలేరు అనుకుంటున్నాను నేను వాళ్ళ స్థాయికి. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పట్టించుకుంటే ఇంకొకటి వస్తాడు, రేపు ఇంకొక ఎన్టీఆర్ అని పేరు పెడతాడు, వాడు కూడా ఇలాగే మాట్లాడతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో చేయనీలే అని ఎన్టీఆర్ వదిలేసే అవకాశం ఉంది దానికి. ఎందుకంటే వాళ్ళ టీము ఆల్రెడీ ప్రకటించింది మాకు సంబంధం లేదు, రాజకీయాలకి మేము రావట్లేదని. ఎందుకంటే ఆ అభిప్రాయం ఉంటే రేపు పొద్దున కెరీర్కి ఇబ్బంది అవుతుంది. రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, ఎందుకు మనం పెద్ద సినిమాలు తీయాలి, ఎప్పుడు వెళ్తాడని భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయనతో చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, డ్రాగన్ ఉంది లేటెస్ట్గా. సో పెద్ద ప్రాజెక్టులకి టైము, ఎనర్జీ ఇవన్నీ కేటాయించాలి. ఈయన రేపు పొలిటికల్ పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే అది చేయలేడు. అందువల్ల కెరీర్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. దానికి ఎన్టీఆర్ ఇప్పుడు రెడీగా ఉన్నాడా లేదా అనేది చూసుకున్నప్పుడు ఆయన రెడీగా లేడు. సో 2029 లోపల ఆయన రాకపోవచ్చు రాజకీయాల్లోకి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆయన వచ్చే అవకాశం ఉంది. అతనికి ఏమి ఏజ్ ఇంకా ఏమి ఎక్కువైపోలేదు, 43 ఏళ్ళే. కాబట్టి ఇంకా కొద్ది రోజులు 29 తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశమే మనకు కనపడుతుంది. ఒకవేళ జగన్ కోరుకున్నా కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఇప్పటికైతే లేదు. థ్యాంక్ యూ సో మచ్.